తీయని మాటలు. అందుకనే అమ్మ కన్నా మిన్నగా ప్రేమించే దేవుడు. అమ్మ కన్నా మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. అమ్మ కన్నా మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. వెంబడించుదా విశ్వాసముతో, వెంట వచ్చెదా యేసునితో. అమ్మ కన్నా మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. హల్లెలూయా. అమ్మ కంటే మిన్నగా ప్రేమించే దేవుడు. మనకు బిడ్డలు పుట్టినది మొదలు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు, వారు పాలు త్రాగేటప్పుడు, వారికి మాటలు రానప్పుడు వారు ఏం చేస్తారు? అమ్మ అనలేరు కదా. అమ్మ అంటారండి. అమ్మ అనే మాట వారి నోటికి వచ్చిన తరువాత ఆ మాట ద్వారా అమ్మనైన పిలుపును తల్లి వింటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది భాషలలో మొదటిగా పలికేటటువంటి భాష అమ్మ. అమ్మ ఈ తీయని మాట ద్వారా తల్లి ఎంతగానో సంతోషిస్తూ ఉంటుంది. బిడ్డలు ఈ విధముగా మనము పెంచుతూ ఉన్నప్పుడు తల్లి కొన్ని మాటలను బిడ్డలకు నేర్పవలసినదై ఉన్నది. అదేంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే బిడ్డలతో తల్లి ముందుగా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఏమవ్వాలండి? ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. చాలామంది బిడ్డలు అంటూ ఉంటారు, మా పిల్లలు మా తల్లిదండ్రులండి మాతో చాలా మాట్లాడండి, ఎప్పుడు కూడా వారు ఉద్యోగాల రీతిగా వెళ్ళిపోతూ, లేకపోతే వారి యొక్క ఉద్యోగాలు ఉన్నటువంటి భారాన్ని బట్టి వారు ఏం చేస్తారంటే మాతో మాట్లాడండి, ఎప్పుడు మాకు సమయాన్ని ఇవ్వరండి అని చాలామంది బిడ్డలు బాధపడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డలను ఇన్వాల్వ్మెంట్ చేయాలి. ప్రతి విషయంలో కూడా కూర్చోబెట్టి దేవుని మాటలు వారికి బోధించాలి. వారి పండుగలున్నప్పుడును, లేచినప్పుడును, కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును వారికి దేవుని మాటలను మనము బోధిస్తూ ఉండాలి. ఇక్కడ లెన్నూయేలు తల్లి కూడా దేవుని మాటలు, దేవుని ఉపదేశాన్ని బిడ్డలకు చేస్తూ ఉంది. ఆ రీతిగా మనం బిడ్డలతో ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన వారమైనాం. రెండవదిగా చూస్తే థింకింగ్, వారితో కలిసి అన్ని పనుల్లో మనం సమస్తము పంచుకోవాలి, ఆలోచన చేయాలి. కుటుంబ పర్వంగా అంటే కొంతమంది ఏం చేస్తారంటే బిడ్డలు నడం పెట్టేస్తారు, తల్లిదండ్రులు మాత్రమే ఆలోచన చేస్తారు. కుటుంబంలో బిడ్డలు కూడా సహవాసము కలిగి ఆలోచించాలి ప్రతి విషయంలో. ఇదిగో చిన్నప్పటి నుండి కూడా బిడ్డలను పెంచుతూ ఉన్నప్పుడు ఈ బిడ్డలకు మనం నేర్పాలి. చాలా కష్టాలు పడతారు కొంతమంది. చిన్నతనం నుండి ఆ పేదరికంలో ఆహారం లేక వారి తల్లిదండ్రులు మంచి గొడ్డలు ఇవ్వక, అంటే వారి పేదరికాన్ని బట్టి వారికి సహాయం చేయలేకపోవచ్చు. కానీ వారికి నేర్పుతూ ఉండాలి, చిన్న మాటలు చెబుతూ, అమ్మ మనం ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని కలిగి ఉండాలి, దేవుని మాటలు మనతో ఉండాలి, దేవుని ప్రేమ మనతో ఉండాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. దేవుని మాట ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. తర్వాత థింకింగ్ చేయాలండి. థింకింగ్, వారితో కలిసి అన్ని పంచుకోవాలి. ఈ యొక్క ఆలోచన కూడా గొప్పదై ఉండాలి. ఎలా ఉండాలి అంటే ప్రేమతో కూడిందై ఉండాలి. అందరినీ ప్రేమించాలి, నీకంటే పెద్దవారికి లోబడాలి, దేవునికి విధేయుడై జీవించాలి, విధేయురాలువై జీవించాలని చెబుతూ ఉండాలి. అంతేకాదు టీచింగ్, వారికి దేవుని గురించినటువంటి మాటలు, దేవుని వాక్యము, లేకపోతే లోక సంబంధంగా కూడా అనేక మందితో మరి సహవాసము కలిగే విధానాలు ఈ దినాల్లో చూస్తుంటే బిడ్డలు భయంకరంగా ఉంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా త్రాగుడుతో చాలా భయంకరంగా జూటాలు ఆడుతూ అనేక రీతులుగా మరి బిడ్డలు పెరుగుతూ ఉన్నారు. ఆ రీతిగా కాకుండా మనము కనుక చిన్నప్పటి నుండి, చిన్నపిల్లలప్పటి నుండి అనేక విషయాలు, దేవుని విషయాలు, దేవుని సంబంధమైన వాక్యాలు గురించినటువంటివి
మరి ప్రతిదీ కూడా ఆయన ఆజ్ఞలు ఏ విధంగా ఉన్నాయో, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, మన ప్రక్కన ఉన్న వారిని ప్రేమించాలి, మనతో ఉన్న వారిని ప్రేమించాలి, అనేక మందిని మనము ప్రేమించాలి అని చక్కని మాటలు వారికి చెప్పాలి. చాలా మంది ఒక మాట చెబుతూ ఉంటే ఈ మాట నాది కాదన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. ఎందుకనంటే దేవుని యొక్క మాటలు నెమ్మూయేలు తల్లి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రభావము కలిగి బిడ్డలు జీవించవలసి ఉన్నది కాబట్టి ఈ మాటలు వారికి మనం తెలియజేయవలసిన వారమైన. అంతేకాదు కొంతమందిని బైబిల్లో ఆదర్శవంతమైనటువంటి తల్లులు మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. ఆదికాండములో 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము ఏమైనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము ఏం చేశాడంటే ప్రతి దానికి కూడా పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే భార్యకు అవ్వాని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అవ్వ మనకు ప్రారంభం నుండి కూడా ఉన్న తల్లిగా కనబడుతూ ఉంది. ఈమెను మనం చూసినట్లయితే ఏమంటామంటే అవ్వమ్మ పాపం చేసిందండి. అవునా కదా? పాపం చేసిందండి. ఎలా పాపం చేసింది? దేవుడు తినవద్దని చెప్పిన పండును ఆమె తింది కాబట్టి ఆమె పాపి అని అంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే ఈమె జీవము గల ప్రతి వారికి తల్లి. హల్లెలూయా. మనం దేవుడు సృష్టి అంతా కూడా చేసిన తర్వాత, ఆదామును చేసిన తర్వాత ఆదాముకి అవ్వమ్మను భార్యగా ఇచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ సృష్టిలో ఉన్నటువంటి మాట ప్రక్కన పెట్టేసి ఈమె చిన్న పాపం చేసింది అని మనం అంటాం. కానీ పాపము చేసినప్పటికీ కూడా ఆ తల్లి ఎలా ఉందంట? జీవము గల తల్లి. హల్లెలూయా. జీవము గల ప్రతి వానికి తల్లిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈమె జీవితంలో ప్రతి నిత్యము కూడా దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్న తల్లిగానే ఉన్నట్లు ఆదిలో ఉన్న తల్లి గొప్ప తల్లి అండి. హల్లెలూయా. మన తల్లిదండ్రులు మనకు తెలుసు కదా. మన అమ్మ, మీ తల్లిదండ్రుల పేర్లు మీకు అందరికీ తెలుసు కదా. వారి తల్లిదండ్రుల పేర్లు తెలుసండి? తెలుసు. వారి తల్లిదండ్రుల పేరు అది కూడా తెలిసే ఉంటుంది. వారి తల్లిదండ్రుల పేర్లు తెలుసా? మనకి తెలియదు. ఎందుకనంటే మనం మర్చిపోతూ ఉంటాం. జనరేషన్ మరి పెరుగుతూ ఉండే కొద్దీ మనం మర్చిపోతూ ఉంటాం. కానీ మన ఆది తల్లి అవ్వమ్మ. హల్లెలూయా. ఈమె జీవము గల ప్రతి వానికి కూడా తల్లిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూసినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ శారా జనములకు తల్లి. ఏంటంటండి? జనములకు తల్లి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శారా ప్రత్యేకించబడినటువంటి జనాంగానికి తల్లిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాగ్దానం చేయబడింది, చరిత్రను సృష్టించింది. ఆ చరిత్రలో ఒక గొడ్రాలుగా మిగిలిపోయింది. దేవుడు ముందుగానే వాగ్దానం చేశారు కదండి. దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు అబ్రహాముకి. ఏమని? నీకు మీదికి వచ్చేసరికి కుమారుడు పుడతాడని శారాతో చెప్తే శారా ఏం చేసింది? నవ్వింది కదా. నవ్వితే అక్కడ ఏమన్నాడంటే నీకు తప్పనిసరిగా కుమారుడిని ఇస్తానని చెబుతూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా మన మధ్యలో ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈమె ఒక గొడ్రాలుగా ఉంది. ఈమె ప్రపంచంలో సృష్టి అంతట్లో కూడా చరిత్రను మిగిలిపోయేటట్టుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆమెను జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుని స్వాగతించినట్లుగా మనం చూస్తున్నాం. వాగ్దానం చేయబడినటువంటి అబ్రహాము సంతానానికి ఈమె శారాలో ఉన్నటువంటి 3 గుణ లక్షణాలను మనం చూసినట్లయితే ఒకటేంటంటే శారాలో ఉన్నటువంటి
కలిగి ఉంది. విశ్వాసము అనునది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నమనటకు రుజువునైనది. ఎత్రి పత్రిక 11:1 మనం చూస్తాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తర్వాత రెండవదిగా చూసినట్లయితే ఈమెలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటంటే వాగ్దానాన్ని గూర్చి నిరీక్షణ కలిగి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాన్ని గురించి నిరీక్షణ కలిగి ఉంది. నిరీక్షణ ఉండాలి. ప్రతి మనిషికి దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అనే నిరీక్షణ. లేదంటే మనకి ఏదైనా ఒకటి కావాలి అంటే దేవుని సన్నిధిలో నిరీక్షణతో మనం అడిగితే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. అంతేకాదు మూడవదిగా చూసినట్లయితే ఈమెలో ఉన్న గుణలక్షణాలు, ఆమె జనములకు తల్లండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం కలిగి ఉంది, వాగ్దానాన్ని గురించి నిరీక్షణ కలిగి ఉంది. కాబట్టి ఆమె జనములకు తల్లిగా అగునట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ఏదైనా ఒకటి కావాలి అంటే దేవుని సన్నిధిలో నిరీక్షణతో ఎదురు చూడవలసిన వారమైనా. నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏ నిరీక్షణ అంటే దేవుడు తప్పనిసరిగా నాకు సహాయం చేస్తాడు. తప్పనిసరిగా ఎన్ని సంవత్సరాలు బిడ్డలు లేకపోయినప్పటికీ కూడా దేవుడు నాకు బిడ్డలను ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు లేని తల్లులు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నారు. ఎంతగానో ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో. దేవుని యొక్క బిడ్డను మరి దేవుడు ఇచ్చాడు అంటే ఆమె పొందుకుంది. విశ్వాసము ద్వారా పొందుకున్నట్లుగా, నిరీక్షణ ద్వారా పొందుకున్నట్లుగా, వాగ్దానాన్ని దేవుడు వారి పక్షంగా నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన తల్లులమైన మనము కూడా మన బిడ్డల గురించి, మన సంఘము గురించి, సమాజము గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుందండి. ప్రార్థన లేకుండా నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నాను అంటే నాకు వెన్నె ఎముక చాలా ప్రాముఖ్యమైంది కదా. ఈ వెన్నె ఎముక లేకపోతే మనము జీవించలేము, నిలబడలేము, నడవలేము. కాబట్టి విశ్వాసం కూడా లేకపోతే మనిషి జీవించలేడు. మరి ఆహారం లేకుండా ఒకవేళ 40 నిమిషాలు మనం బ్రతకగలమేమో కానీ విశ్వాసము లేకుండా మాత్రం మనము జీవించలేము. విశ్వాసముతో, నిరీక్షణతో మరి ఆమె ఎదురు చూసింది కాబట్టి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బిడ్డగా ఆమె పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించింది, విశ్వాసంతో ఎదురు చూసింది, పొందుకుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, నిరీక్షణగా ఎదురు చూస్తూ, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఉండి మనం అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. నిన్ను